కూడా తెలుసు. సో ఎవరు కూడా అలాంటి ఆయన స్టేట్మెంట్ ఉంది, దమ్ము ఉంటే పట్టుకోండి అని చెప్పి చాలాసారి ఆయన చాలా ట్రెండింగ్ కూడా అయింది అప్పుడు. సో తెలుసు అందరికీ. సో చాలా అంటే చాలా నష్టం జరిగింది. సో ఆయన దగ్గర నుంచి మనము 3 కోట్ల రూపాయలు సీజ్ చేయడం జరిగింది. 3 మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, సిపియూస్, హెచ్డిడీస్, పెన్ డ్రైవ్స్, పాస్బుక్స్, ఆల్మోస్ట్ ఆయన దగ్గర 35 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నామని చెప్పి తెలిసింది. దానిపైన కూడా మనము ఆ బ్యాంక్స్ కూడా రాయడం జరుగుతుంది, ఏమేమి ట్రాన్సాక్షన్ ఎక్కడ ఉన్నామని చెప్పి. అదేవిధంగా మొత్తం ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో మన అడిషనల్ సిపి శ్రీనివాసు, మన డీసీపీ కవిత, ఏసీపీ శివమూర్తి, మన ఏసీపీ జైపాలు, అదేవిధంగా మన ఇన్స్పెక్టర్ మసూదను, నరేషు, ఎస్ఐస్ మైపాలు, సురేషు, వినయ్ కుమారు, మన్మోహన్ గౌడు, మన హెడ్ కానిస్టేబుల్ వి మహేశ్వర్ రెడ్డి చాలా అంటే చాలా కీలక పాత్ర పోషించారు. చాలామంది రకరకాల ఇన్ఫర్మేషన్ చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందా ఇన్ఫర్మేషన్, వీళ్ళ దగ్గర వచ్చిందంటే అదంతా రూమర్స్. ఎవరు కూడా అలాంటి లేదు. పోలీస్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్. ఎవరో చెప్పాల్సిన పరిస్థితి మనకు లేదు. మనకు వి అవర్ ఓన్ నెట్వర్క్. హైదరాబాద్ పోలీసు చాలా దశాబ్దాల నుంచి ఇక్కడ ఒక మంచి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది. దాని ద్వారానే పట్టుకోవడం జరిగింది. కానీ ఎవరో మీరు చాలా పేపర్స్లో రకరకాల, నేను ఈ ఊరు నుంచి వచ్చిన తర్వాత చూశాను, మీరు ఎవరో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా సార్, అక్కడ అందుకు వెళ్ళారని చెప్పేది అంతా అబద్ధము. ఎవరు లేదు. మనం వి అవర్ ఓన్ నెట్వర్క్, వి అవర్ ఓన్ సిస్టము. త్రూ దాట్ సిస్టమ్ ఓన్లీ వి హావ్ అప్రెండెడ్ హిమ్. సో మళ్ళీ పబ్లిక్ కోరుతున్నాను, ఇలాంటి పైరేటెడ్ వెబ్సైట్స్ కావచ్చు, పైరేటెడ్లో మూవీస్ని చూడొద్దు. మీకు నష్టం జరుగుతుంది, పర్సనల్ డేటా కూడా పోవడం జరుగుతుంది, డేటా థెఫ్ట్ కూడా కావడం జరుగుతుంది, ఎకనామిక్ అండ్ సైబర్ క్రైమ్స్ కూడా కావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళందరూ కూడా చాలా సహకరించారు దీని పోరాటంలో. సో హైదరాబాద్ పోలీసు ప్లస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వీఆర్ వెరీ మచ్ కమిటెడ్ టు ఎరాడికేట్ దిస్ పైరసీ పైన చాలా మన ఉగ్ర పోరాటం చేస్తాను. డెఫినెట్లీ మనము ఎక్కడైనా ఎవరున్నా మనము పట్టుకోవడానికి మనము ప్రయత్నం చేస్తాను. మీకు ఇలాంటి వెబ్సైట్ పైన ఇలాంటి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ ఇన్ఫార్మ్ 1930. ప్లీజ్ ఇన్ఫార్మ్ 1930. పబ్లిక్ అందరూ కూడా కోరుతున్నాను, మీకు సైబర్ క్రైమ్స్ కానీ ఇలాంటి వెబ్సైట్స్ కానీ ఏమాత్రం సమాచారం ఉంటే 1930కి ఫోన్ చేయని చెప్పి మీ అందరూ కూడా కోరుతున్నాను. చాలామంది ఇంకా తెలియదు మీరు, ఎందుకంటే మీరు డబ్బులు పోగొట్టుకున్న తర్వాత కూడా మనకు రిస్క్ ఉన్నప్పుడు వి కాల్ గోల్డెన్ అవర్. అట్లానే ఈ ఒక సైబర్ క్రైమ్స్ కూడా ఒక గోల్డెన్ అవర్ ఉంది. ఆ గోల్డెన్ అవర్కి నంబరు 1930. ఆల్ ది మీడియా పర్సన్ మీరు అందరూ కూడా చాలా ప్రచారం చేస్తున్నారు. ఇంకా పబ్లిక్లో వెళ్లాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ పోలీస్ కూడా గడప గడపకు ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మనం తీసుకోవడం జరిగింది. గత 9th కూడా మన డీజీపీ శివధరెడ్డి గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మొన్న కూడా మన ఆఫీసర్స్ కూడా చాలా కాలనీస్కి వెళ్ళి కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. మనం కూడా ఇంకా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాను. 1930 లేదంటే cybercrime.gov.in కూడా మీరు కంప్లైంట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా మనకు సహకరించిన అందరికీ, మన దిల్ రాజు గారికి, చిరంజీవి గారికి, నాగార్జున గారికి, మన సురేష్ బాబు గారికి, మన రాజ్మౌళి గారికి, అందరూ కూడా చాలామంది ప్రొడ్యూసర్స్ వచ్చారు. చాలా ఇన్ఫర్మేషన్ కూడా మనకు షేర్ చేశారు హైదరాబాద్ సిటీ పోలీస్కు. వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ ఒక ఆయి బొమ్మని ప్లస్ ఈ నేను రవీన్ చేసిన తర్వాత చాలామంది పబ్లిక్ మీమ్స్ చేశారు మా పైన, పోలీస్ పైన. ఇది మీమ్స్ అట్లా ఇట్లా నేను కొట్టలేం సార్, నేను చేయలేం సార్, నేను అది అని చెప్పి అదంతా చేయవద్దని చెప్పి పబ్లిక్ కోరుతున్నాను. మీ అందరి కోసం మీకు తెలియకపోవచ్చు, ఈరోజు మీకు తెలుసు చాలా చోట్ల కూడా ఎట్లా స్పూరియస్ సీడ్స్ ఉన్నావు, అడల్టరేటెడ్ ఫుడ్ ఉంది. అట్లానే ఇది కూడా పైరసీ. మీకు తెలియకుండానే మీకు నష్టం జరుగుతుంది. ఏదో తక్కువ రేట్లో వస్తుందని చెప్పి మీరు ఏదో వస్తువు కొంటారు, ఆ వస్తువు ఒరిజినల్ డూప్లికేట్ అన్నది మీకు తెలియదు. అదేవిధంగా రైతులు కూడా మీకు తెలుసు, ఇప్పుడే మన సార్ కూడా చెప్పారు మార్నింగ్, స్పూరియస్ సీడ్స్ వల్ల కూడా ఎట్లా మనం నష్టపోయినారు. చాలామంది రైతులు కావచ్చు, మన ఫ్యామిలీస్ కూడా నష్టపోయినారు. అట్లానే ఇది కూడా పైరసీ అంటే అది స్పూరియస్, ఒక అడల్టరేటెడ్ అన్నట్లే. మీకేదో తక్కువ రేట్లో వస్తుంది, మనం ఎందుకు అక్కడ ఫిలింలో చూడాలి, థియేటర్లో చూడాలని చెప్పి మీరు అనుకుంటారు. కానీ బట్ మీరందరూ కూడా ఒరిజినల్ కంటెంట్ చూడాలి, ఒరిజినల్ వస్తువుల్ని వాడాలి. సో చాలామంది చేస్తారు, దాని వాళ్ళపైన కూడా మనం నిఘా పెట్టడం జరుగుతుంది. ఈ మీమ్స్ ఎవరు చేస్తారు పోలీస్ పైన కానీ మన పైన వస్తే డెఫినెట్లీ మీరు అందరూ కూడా తెలుసు. అంతకుముందు కూడా నేను వచ్చిన తర్వాత యూట్యూబ్లో చిన్న పిల్లల్ని కూడా యూజ్ చేసి వల్గర్ మూవీస్, ఆప్సిన్ మూవీస్ ప్రయత్నం చేస్తే మనం కేసు కట్టడం జరిగింది. వాళ్ళు ఎక్కడ ఉన్నారో మీకు కూడా తెలుసు. వాళ్ళు ఇమ్మీడియట్లీ నేను కేసు కట్టానని చెప్పి క్షణంలోనే వాళ్ళు డౌన్ చేసేశారు. ఆ పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు. మంచి సమాజ నిర్మాణ కోసము, మంచి రాష్ట్ర అభివృద్ధి కోసము, దేశ అభివృద్ధి కోసం మీరందరూ కూడా ఎవరెవరు ఉన్నారో వాళ్ళు మనతోనే చేయకల్పాలి. మనం అందరూ కూడా ఒక మంచి సమాజం నిర్మాణం చేయడానికి మనము చేయాలని చెప్పి మీరందరూ కూడా కోరుతున్నాను. I request Dilraju sir to speak a few words.
అందరికీ నమస్కారం. సిపి సజ్జనార్ గారు చెప్పినట్టు ఈరోజు ఐబొమ్మ అనే వెబ్సైట్ని, దానికి సంబంధించిన వ్యక్తుల్ని పట్టుకోవడం అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చాలా హైదరాబాద్ పోలీస్కి అండ్ తెలంగాణ పోలీస్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి తెలుగు ఫిలిం ఛాంబర్ అండ్ హైదరాబాద్ పోలీస్ 3 months బ్యాక్ మీ అందరికీ తెలుసు, ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి అడగగానే అప్పుడు సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఒక 3 months బ్యాక్ ఒక ప్రెస్ మీట్ చేయడం జరిగింది. అప్పుడు నార్త్ నుంచి ఎక్కడెక్కడి నుంచి ఉన్న వాళ్ళని పట్టుకొని ఒక మెసేజ్ పంపించారు పోలీస్ డిపార్ట్మెంట్, ఇలాంటి ఇల్లీగల్ పనులు చేస్తే మీరు ఎక్కడున్నా పట్టుకుంటామన్నప్పుడు ఈ ఐబొమ్మ నుంచి ఇందాక కమిషనర్ గారు చెప్పారు, ఛాలెంజ్ విసిరారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే మీరు ఎక్కడున్నా ఇలాంటి ఇల్లీగల్ పనులు చేసి అటు సొసైటీకి, ఇటు గవర్నమెంట్కి, ఇటు ఫిలిం ఇండస్ట్రీకి మీరు ఇలాంటి తప్పు పనులు చేసినప్పుడు డిపార్ట్మెంట్ మీరు ఎక్కడున్నా తీసుకొని వస్తుంది. అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ పైరసీ దాని మీద ఎప్పటి నుంచో మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. సో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్, తెలంగాణ గవర్నమెంట్, అలాగే ఇండియన్ గవర్నమెంట్ కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ పైరసీ దాని మీద చట్టాలు తీసుకొచ్చి ఎక్కడ ఇంకా ఫర్దర్గా ఇలాంటివి జరిగినప్పుడు చాలా సివియర్గా ఉంటుంది అని మీ అందరికీ